శివను విడిపించి మీనాతో సహా ఇల్లరికం వెళ్లిపోయి కార్ ట్రావెల్స్ మొదలుపెట్టిన బాలు మీనా. షాక్లో ప్రభావతి, మనోజ్, రోహిణి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక శివ విషయంలో ప్రభావతి చేసినటువంటి పనికి బాలుకి చాలా కోపం వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శివని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయటమే కాకుండా శివ దొంగ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడి చెప్పు తీసుకుని శివని కొట్టడం అనేది చాలా వరకు బాధ కలిగిస్తుంది బాలుకి. ఇక ఈ విషయాలేమీ తెలియనటువంటి సత్యం బాలు మీద కొంచెం కోపంతోనే మాట్లాడతాడు. ఇక మీనా పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకున్న బాలు వెంటనే సత్యానికి ఫోన్ చేస్తాడు. నాన్న, తప్పు చేసిన వాళ్ళని శిక్షించటం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అని నేను అంటాను. కానీ వాడు తెలిసి తెలియని వయసులో వాళ్ళ అక్కని, వాళ్ళ అత్తగారు పెడుతున్నటువంటి బాధలు చూసి తట్టుకోలేక వాణ్ణి ఒక దొంగగా చిత్రీకరించి తన బ్యాగులు తనని మొత్తం సోదా చేయటం తట్టుకోలేక వాడు గుణ ఇచ్చిన ప్రోద్బలంతో ఆ రోజు ఆ దొంగతనం చేశాడు. కానీ ఆ తర్వాత ఆ డబ్బుని భద్రంగా నేను అమ్మకి కానిస్టేబుల్ ద్వారా ఇప్పించేశాను. అయిపోయింది కదా, ఆమె డబ్బు ఆమెకు వచ్చేసింది కదా. వాడు దొరికాడు కాబట్టి వాడిని అన్ని రకాలుగా హింసలు పెట్టింది. నిజంగా వేరే ఎవరో పట్టుకుపోయి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలా చేయగలిగేదా? నిజంగా వేరే ఎవడో దొంగతనం చేసుకుని తీసుకెళ్ళిపోయి వాడు దొరికి ఉంటే వాడిని చెప్పుతో కొట్టగలదా? ఎందుకు నాన్న అంటే, చెప్పుతో కొట్టడం ఏంటి బాలు అంటే, మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన రచ్చ అంతా ఇంత కాదు నాన్న. శివని చెంపలు వాయిగొట్టింది, చెప్పు తీసుకొని కొట్టింది, వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చింది, బస్తీలో అందరి ముందు అవమానించింది. ఇది దొంగల కుటుంబం అని చెప్పని ముద్ర వేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చింది. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేయబోతూ ఉంటే వాడు చచ్చిపోవడానికి డాబాపైకి వెళితే వాడిని కాపాడి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించి స్టేషన్లో కూర్చోపెట్టాను. చెప్పు నాన్న, ఏది న్యాయం? ఎంతవరకు న్యాయం? ఇంతకంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు నాన్న. ఎంతో ఘోరమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు. వాళ్ళకెందుకు నాన్న ఈ శిక్ష పడలేదు? ఇంతలో కనీసం ఒక్క వంతు శిక్ష కూడా ఎందుకు పడలేదు నాన్న? ఇంకా వాళ్ళు చేసిన తప్పుని సమర్థిస్తూ ఎందుకు మన కుటుంబం ఊరుకుంది నాన్న? మన తప్పులు మన కింద పెట్టుకొని ఎదుటి వాళ్ళని తప్పు చేశారు అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదేమో నాన్న అనగానే, ఇదంతా నాకు తెలియదురా బాలు. అయినా ఆ గుణగాడి వల్ల శివ చెడిపోతున్నాడని ఎప్పటి నుంచో చెప్పావు కదా అంటే, ఈ దొంగతనం జరిగింది కూడా ఆ గుణగాడి వల్లే. వాణ్ణి పట్టుకునే పనిలోనే ఉన్నాను. పట్టుకుంటాను, వాడిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతాను, నా బామ్మర్దిని విడిపించుకుంటాను, వాడిని చదివిస్తాను, వాడిని ప్రయోజకుడిని చేసి ప్రభావతి గారికి కళ్ళ ముందు కనిపించేలా చేస్తాను. డిగ్రీలు సంపాదించాడు అని చెప్పుకుంటుందే ఆ పెద్ద కొడుకు, వాడిని మించిన స్థాయిలో శివగాడిని నుంచో పెడతాను నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, సరే బాలు, నువ్వు ఆవేశపడుకో, నేను మాట్లాడతాను అనేసి అంటే ఆవిడతో ఏం మాట్లాడక్కర్లేదు, అసలు ఈ దొంగతనం ఎవరు చేశారో వాళ్ళొచ్చి ఇక్కడ కూర్చుంటారు అని చెప్పని అంటూ బాలు ఫోన్ పెట్టేస్తాడు. ప్రభా అంటూ సత్యం పిలిస్తే, ఏంటండి అంటూ ప్రభావతి వస్తుంది. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అంటాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి జ్ఞానం ఉండడం ఏంటి అని చెప్పేసేసి అనేసరికి, ఎందుకలా అంటున్నారు అనగానే, ఏమనాలి ప్రభా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లంతా రోడ్డు మీదకి వచ్చేలా చేస్తావా? చెప్పు తీసుకుని కొడతావా? నీ కొడుకుని ఎవరి చెప్పుతో కొట్టాలి ప్రభా? నీ కొడుకు చేసినటువంటి ప్రతి పనికి మీనా చెప్పు తీసి కొట్టినా అసలు తప్పు లేదు అంటే ఏం మాట్లాడుతున్నారు? ఆ పూలమ్ముకునే దాన్ని నా కొడుకుని చెప్పుతో కొట్టాలంటారా అని అంటే, అవును, ఆ పిల్ల జీవితాన్ని బాలుగాడు నిలబెట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రోజున పెళ్లి పందిట్లో నీ కొడుకు చేసిన పనికి ఆ అమ్మాయి ఆ రోజే ఏదో చేసుకుని ఉంటే ఆ కుటుంబానికి నువ్వు సమాధానం చెప్పుండేదానివా? అప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి నీ కొడుకుని? కుటుంబం అందరూ కలిసి సంతోషంగా ఆ డబ్బుతోటి ఎవరికి వాళ్ళు సెటిల్ అవుతారనే ఆశతో నేనుంటే ఆ డబ్బు మొత్తాన్ని పట్టుకుపోయాడు నీ కొడుకు. అప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు? మీనా బంగారం, తన తమ్ముడి భార్య బంగారాన్ని దొంగతనంగా తీసుకెళ్లి అమ్ముకున్నాడు నీ కొడుకు, ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పని అనేసరికి ప్రభావతి, ఇదంతా ఈ ఇంటి సొమ్ము, ఈ ఇంటికి సంబంధించింది, ఎవరు చెప్పుతో కొడతారండి అని అంటే, అవునా, ఈ ఇంటికి నీ కొడుకు ఒక్కడికే సంపాదించిందా? నీ కొడుకు ఒక్కడికే సంబంధించిందా? నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. చెప్తాను, అన్నీ సెట్ అయిన తర్వాత నీకు సమాధానం చెప్తాను
అని అంటే అందరినీ వెనకేసుకొచ్చి నన్నే మాట్లాంటారు అంటే చిచి నీ మొహం చూడటానికి కూడా అసహ్యం వేస్తోంది అంటాడు సత్యం. ఇక ఇక్కడ బాలు అయితే స్టేషన్కి గుణాన్ని లాక్కుని వెళ్తాడు. తన్నుకుంటూ 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 తీసుకెళ్లి గుణాన్ని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందు పడేస్తాడు. ఎవరు బాలు వీడు అని అంటే వీడి వల్లే నా బామ్మర్ది ఆ దొంగతనం చేయాల్సి వచ్చింది, వీడి వల్లే నా బామ్మర్ది తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది, వీడి దగ్గర మానేశాడని చెప్పి వీడు కావాలని ఆ వీడియోని బయటకు రిలీజ్ చేశాడు అని చెప్పేసేసి అనేసరికి అవునా ఏది ఆ వీడియో చూపించు అని వీడే అని చెప్పేసేసి అంటూ వీడి లోపలేయండి అని అంటే అనేసరికి ఇక కానిస్టేబుల్ వచ్చి గుణాన్ని లోపల వేస్తారు. శివ అయితే గుణాన్ని చూసి ఛీ నీలాంటి వాడిని నమ్మి నా కుటుంబాన్ని నేను దూరం చేసుకున్నాను కదరా అని చెప్పని అంటూ ఉంటే చూడు శివ నువ్వు నాకు ఒక స్టేట్మెంట్ రాసివ్వు, నేను ఇదంతా చేయటానికి కారణం గుణ అని చెప్పేసేసి అలాగే గుణ ఎలాంటి తప్పులు చేయించాడో నీతోటి వాటన్నిటి గురించి కూడా మాకు రాసివ్వు అని అంటే ఇక శివ ప్రతి ఒక్క విషయం పూసగుచ్చినట్లు రాస్తాడు. గుణ ఎంతెంత వడ్డీలు తీసుకుంటాడు, ఏ రకంగా వసూలు చేస్తాడు, ఎన్ని రకాల మోసాలు చేస్తాడు అన్నీ కూడా రాసేసిన తర్వాత సరే అయితే నువ్వెళ్ళు, ఇందులో A1 వాడే, ఇక నువ్వు కోర్టులోకి వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి అంటే సరే సార్ అని అంటాడు. ఇక అలా అన్న తర్వాత ఇద్దరూ కలిసి అదే బాలును శివ కలిసి స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావటంతో అందరూ చాలా సంతోషిస్తారు. అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను, మీరందరూ సామానన్నీ సర్దుకుని ఉంచుకోండి అని అంటే ఎందుకు బాలు అంటుంది పార్వతమ్మ. నేను చెప్పింది చేయండి అత్తయ్య, సామాను మొత్తం సర్దుకోండి, మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టండి. శివ మొత్తం అన్నీ ప్యాక్ చేయంటే అలాగే బావా అని చెప్పని అంటాడు. మీనా రానాతో అని చెప్పేసి మీనా తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఏయ్ ఇంట్లోకి అడుగు పెట్టావంటే కాళ్ళు వెరక్కొడతాను అంటుంది ప్రభావతి. బాలు లోపలికి వచ్చి మనోజ్ని బయటకి గెంటుకుంటూ తీసుకెళ్తాడు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. నా కొడుకుని గెంటుతావంటే మాట్లాడకు, ఇక నీకు మాట్లాడే అర్హత లేదు, వాడొక్కడే నీ కొడుకా, నన్ను ఎక్కడ కన్నావు చెప్పు, ఎక్కడ కని పడేస్తే తీసుకొచ్చుకున్నావు, నన్ను నువ్వు కనలేదా, నేను నీకేమీ కానా చెప్పు, 9 నెలల పాటు ఎవరో బిడ్డకు నువ్వేమన్నా అద్దెకిచ్చావా, నేను నీ కన్న కొడుకునేగా, వాడిని మట్టుకే నా కొడుకు అంటూ మాట్లాడతావేంటి, ఇప్పుడు నువ్వు మీనాని లోపలికి రావద్దు అనడానికి కారణం శివ చేసిన తప్పు కదా, కానీ మనోజ్ గాడు స్వయంగా తనే తప్పులు చేశాడు కాబట్టి వాడు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, మీనాని ఎన్ని రోజులు బయట ఉంచుతావో మనోజ్ గాడు కూడా అన్ని రోజులు బయట ఉండాలి అని చెప్పని మాట్లాడితే ఏంటండి ఇది, వాడు ఈ ఇంటికి వారసుడు అదెవత్తండి అని అంటూ ఉంటే బాలు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు సత్యం. నాన్న నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నా అత్తగారింటికి ఇల్లరికం వెళ్ళిపోతున్నాను అని అనేసరికి వావ్ బాలు సూపర్ డెసిషన్ తీసుకున్నావు తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మూవ్ అవు, మీ అత్తగారింటికి నువ్వు వెళ్ళిన మరుక్షణమే రవిని తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నావమ్మా, వాడికంటే అతి గతి లేదు కాబట్టి అత్తగారింటికి వెళ్ళి కూర్చుంటాడు, వీడికేం కర్మ, ఇక్కడ ఇల్లుంది వాకిలుంది అమ్మా నాన్న మేమున్నాం అనగానే యు మీన్ బాలు అనాథ ఆంటీ అని చెప్పని అంటుంది. ఏమో నాకు తెలీదు అని చెప్పని అనేసరికి ఏంటి మావయ్య ఇది, ఇంత రూడ్గా ఉండే మనిషిని నేను ఎక్కడా చూడలేదు, కన్న కొడుకుని ఏమో నాకు తెలీదు అంటోంది, అనాథ అంటే కూడా ఏం పట్టించుకోవట్లేదు అంటే అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరమమ్మా, వదిలేసాయి అంటాడు సత్యం. ఇక బాలు మీనా తీసుకుని పైకి వెళ్తాడు. మొత్తం బట్టలన్నీ సర్దుకుంటారు. కిందికి బట్టల బ్యాగులతో వచ్చేసరికి సత్యం అయితే జేంట్రా బాలు అని అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నాన్న, నా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఎంత కష్టపడి నేను కష్టార్జితం తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎంత ధారపోసినా నాకు కానీ నా భార్యకు కానీ విలువలేదు, అదే ఆ ఇంట్లో మమ్మల్ని నెత్తిన పెట్టుకు చూసుకుంటారు, గౌరవ మర్యాదల కోసం వెళ్ళట్లేదు, మనుషులమనే విలువ కూడా లేని చోట నిలబడడం అనవసరం అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనేసేసి అంటూ ఇక పదమీనా అని మీనాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే అమ్మయ్యా ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని అంటే రవి ఏంటి చూస్తున్నావు అంటుంది శృతి. ఏంటి శృతి అంటే అర్జెంటుగా పద, నీ లగేజ్ కూడా ప్యాక్ చేసుకో, మా ఇంటికి వెళ్ళాలి అంటుంది. ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మీ ఇంటికి వెళ్ళటం ఏంటి, ఒప్పుకోను నేను అంటే మీరెవరు ఒప్పుకోవడానికి, ఇప్పుడు మనోజ్ పుట్టిన తర్వాత బాలు పుట్టాడు, బాలునే మీకు కొడుకు కాదు అన్న తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రం మీకు పిల్లలు ఎలా అవుతారు, మనోజ్ మాత్రమే మీకు కొడుకు, యు బీ విత్ హిమ్ అని చెప్పని పదరవి వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా అనగానే
అలా కాదు శృతి అంటూ ఉంటే, వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా, ఇంకొక మాట వద్దు అనగానే, వస్తున్నాను పద అంటే అంటూ ఉంటే, ఏమండి ఏంటండి ఇది, వాడు వెళ్ళిపోతానంటాడేంటి అంటుంది. నాకు తెలియదు ప్రభా, బాలు మీనానే వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరుంటే నాకెందుకు, ఎవరు లేకపోతే నాకెందుకు అంటాడు సత్యం. ఛీ, ఈ ఇల్లు అంతా ఎలా తయారవుతుందో అర్థం కావట్లేదు అంటూ ప్రభావతి అలా కూర్చుని ఉంటుంది. ఇక బాలు మీనా వెళ్ళిపోయిన తర్వాత శృతి వాళ్ళు కూడా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. రోహిణి అయితే, అమ్మయ్యా ఇక నాకు అడ్డు అదుపు ఉండదు, ప్రశాంతంగా నా జీవితం నేను గడుపుకోవచ్చు, నా అబద్ధాలు నా మోసాలు ఏవి కూడా ఎప్పటికీ బయటపడవు అని చెప్పని హాయిగా కూర్చుని ఉంటుంది. ఈలోపు ఇక బాలు మీనా ఇద్దరు కూడా పార్వతమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అన్ని లగేజ్లు ప్యాక్ చేసేసి శివ రెడీగా ఉంటాడు. ఇక రాజేష్కి ఫోన్ చేసి, అరే వ్యాన్ తీసుకొస్తున్నావా అంటే, వచ్చేసిందిరా, మీ రోడ్డు మలుపులోనే ఉంది, నేను ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాను, మొత్తం క్లీన్ చేయిస్తున్నాను అని అంటే, ఓకేరా చాలా థ్యాంక్స్ అంటాడు. ఏంట్రా బావా కొత్తగా థ్యాంక్స్ అని మొదలెట్టావు అని అంటే, అదేం లేదులే అంటూ మీనా మొత్తం లగేజ్ తీసుకొచ్చి వ్యాన్ వస్తుంది వ్యాన్లో ఎక్కిచ్చేయండి అంటే, ఎక్కడికి వెళ్తున్నామండి అంటుంది. మాట్లాడకుండా పద అని అంటాడు బాలు. ఇక మొత్తం సామాన్ తీసుకొని ఈలోపు వ్యాన్ రావడంతో వ్యాన్లో ఎక్కించేస్తారు. ఇక మొత్తం అంతా తీసుకొని కొత్త ఇల్లు ఎక్కడైతే బాలు చూశాడో అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ రాజేష్ అయితే ఇల్లంతా క్లీన్ చేయించి రెడీగా ఉంటాడు. ఇక సుమతి పార్వతమ్మ ఇల్లంతా సర్దుతారు. బాలు పార్వతమ్మతో ఒకటే చెప్తాడు, ఇకపై మీరు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి, పిల్లలతోటి వాళ్ళ చదువుల్ని వాళ్ళు చదువుకోమని చెప్పి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోమని చెప్పి చెప్పండి, ప్రశాంతంగా కూర్చోండి, కమ్మగా తినండి, హాయిగా నిద్రపోండి, ఇంతే మీ పని. మీరు వెళ్ళడం, పూలు కట్టడం, పూలు కుట్టడం, ఆ గుడి ముందు నుంచుని అమ్మడం ఇంకేవి అక్కర్లేదు, తప్పని నేను అన్ను. కావాలంటే ఇంటి ముందు మీరు బండి పెట్టుకొని అమ్ముకోండి, అంతే, ఇంకెక్కడికి మీరు వెళ్ళొద్దు, ప్రశాంతంగా పడుకోండి, ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇక రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని చెప్పని అంటాడు. బాలుని చూసి, బాబు నాకు కొడుకు లేడు, ముందు కూతురు పుట్టింది, ఈ కుటుంబాన్ని ఎలా నడుపుతానో అనుకున్నాను, కొడుకు లాంటి అల్లుండిచ్చాడు దేవుడు, చాలిది నాకు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది పార్వతమ్మ. ఇక బాలు మీనా ఇద్దరు కూడా బయటకు బయలుదేరతారు. అలా వెళ్ళినటువంటి బాలు మీనాకి శృతి ఫోన్ చేస్తుంది. చెప్పు శృతి అంటే, వి వాంట్ టు మీట్, మనం అందరం కలిసి రవి రెస్టారెంట్లో కలుస్తున్నాం, కొంచెం పనుంది అంటుంది. వస్తున్నాను అని చెప్పి ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. ఇక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా శృతి అంటుంది, మా ఫ్రెండ్ వస్తోంది అంటే, ఎవరు ఏంటి ఎందుకు అంటే, చెప్తాను కదా, జస్ట్ స్మాల్ లిటిల్ బిట్ సర్ప్రైజ్ టు యూ అని చెప్పని అంటే, సరే అయితే అనేసి అంటారు. ఈలోపు తన ఫ్రెండ్ వస్తుంది. షీఈ్ బ్యాంక్ మేనేజర్ అండ్ షీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ లోన్, మీకు ఒక లోన్ శాంక్షన్ చేయబోతోంది, దాంతో మీరు ఇంకా బాగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మీకు డబ్బు లేదనో, లేకపోతే మీనా పేదింటి నుంచి వచ్చిందనో ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా మీరు మాత్రం ఒక పని చేయాలి, కార్ ట్రావెల్ స్టార్ట్ చేయాలి అంటుంది. ఏంటి శృతి నువ్వు అనేది అంటే, ఎస్, ఆల్రెడీ 2 కార్లు మీ దగ్గర ఉన్నాయి, ఇంకొక 5 to 6 కార్స్ తీసుకుని మీరు ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి, అదే నా కోరిక. దానికోసమే ఆవిడ మీకు లోన్ శాంక్షన్ చేయబోతున్నారు. కార్స్ అన్నీ కూడా బ్యాంక్ పేరుతోనే ఉంటాయి, అవన్నిటికీ సంబంధించినటువంటి లోన్స్ క్లియర్ అయ్యాక అవన్నీ మీ పేరుకు వస్తాయి, అప్పటి వరకు మీరు ట్రావెల్స్ రన్ చేయాలి అని అంటే, చాలా థ్యాంక్స్ శృతి అంటుంది మీనా. నువ్వు నిలబడాలి మీనా, ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళందరూ తల దించుకునేలా మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటారు. ఇక తర్వాత రోజునే వెళ్ళి లోన్ ప్రాసెసింగ్ అంతా చేసుకుంటారు. లోన్ ప్రాసెసింగ్ జరిగిపోతుంది. ఇక మీనా వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది. మీనా కార్ ట్రావెల్స్ స్టార్ట్ చేస్తారు. ఇక బోర్డు రెడీ అవడంతో బాలు కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. ఇక ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ అంతా పెట్టిన తర్వాత ఓపెనింగ్కి శృతిని, రవిని, సత్యాన్ని పిలుస్తాడు బాలు. అయితే ఇంట్లో మాట్లాడుకోవడం, సత్యం ఫోన్లు మాట్లాడటం విని, ఏంటి ఆయన గారు కార్ ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడా, ఎంత సన్న డిక్కీయా లేక మెట్ల పక్కన స్థలమా అని అనేసరికి, ఏమో వెళ్తున్నానుగా, చూసి నీకు వీడియో కాల్ చేస్తాను చూడు అంటే, అదేంటి నన్ను తీసుకెళ్ళరా అనగానే, నిన్ను తీసుకురమ్మని చెప్పి వాడు చెప్పలేదు, నువ్వు మాత్రమే రానా అని 10 సార్లు చెప్పాడు అని అనగానే, అంతేలే, ఈ కన్నతల్లి మీద ఎందుకుంటుంది అంటే, కన్నతల్ల ఎవరు,
నువ్వా అంటాడు సత్యం. ఇక సత్యం అక్కడ నుంచి అదే ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వరుసనే 6 కార్లు అలా పెట్టుండేసరికి సత్యానికి ఆనందంగా ఉంటుంది. ఇక ఏజెన్సీ స్టార్ట్ చేయటం, ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటు శృతి ఇంకా అటు నుంచి శివ, సుమతి అందరూ కూడా ఆన్లైన్లో దీని గురించి అడ్వర్టైజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇక దాంతో ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో అది చాలా తక్కువ కాలంలోనే బాగా అందరిలోకి స్ప్రెడ్ అయిపోవడంతో మీనా కార్ ట్రావెల్స్ అనేది చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఎక్కడ చూసినా మీనా కార్ ట్రావెల్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీనా కార్ ట్రావెల్స్లో మనం కార్ బుక్ చేస్తే సేఫ్ జర్నీ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన ఇక అదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక సత్యమైతే నా కొడుకు ఏ రోజుకైనా ప్రయోజకుడు అవుతాడు, అయి తీరుతాడు అనుకున్నాను, ఖచ్చితంగా అయ్యాడు కూడా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి బాలు వాళ్ళ గురించి మీనా కార్ ట్రావెల్స్ గురించి తెలుసుకొని బాగా సంపాదిస్తున్నాడు అండ్ అలాగే పార్వతమ్మ వాళ్ళతో కలిసే ఉండడంతో పాటు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు, సుమతి పెళ్లి చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఇంత డబ్బు ఊరికే పోయిందా, వాళ్ళందరికీ మేపుతున్నాడు వెళ్ళి, ఇక్కడున్నప్పుడు అంతే కష్టపడి ఇంట్లోకి ఇవ్వచ్చుగా అని అంటూ ఉంటే ఈలోపు మనోజ్ విషయంలో పెద్ద ఫ్రాడ్ జరిగిపోతుంది. మనోజ్ ఎవరినో నమ్మి తను రన్ చేస్తున్నటువంటి ఫర్నిచర్ షాప్కి సంబంధించిన డీలర్షిప్ని సబ్ డీలర్షిప్గా వాళ్ళకి ఇస్తాడు. ఇవ్వడంతో వాళ్ళు ఫర్నిచర్ మొత్తాన్ని 2 రోజుల్లో అక్కడ నుంచి మాయం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. అయితే ఎందుకు ఇచ్చావు, ఎవరికి చెప్పిచ్చావు అంటుంది రోహిణి. అంటే మనం ఏం పని చేయాల్సిన అవసరం లేకుండా వేరే బిజినెస్ ఏదైనా చూసుకుంటూ ఉంటే వీళ్ళు ఇది చూసుకుంటారు కదా అని చెప్పి సబ్ డీలర్షిప్ ఇచ్చాను అని అంటాడు. అయిపోయింది అత్తయ్య గారు, మీ డిగ్రీల కొడుకు చాలా గొప్ప పని చేశాడు చూడండి అని అంటే, హొరే చదువు సంధ్య లేని ఆ బాలుగాడైనా ఏం కదరా, రోజు రోజుకి ఎదుగుతున్నాడు, తీరా చూస్తే నువ్వెలా ఉన్నావో చూడరా, నువ్వు నీ పనులు ఇప్పుడు నేనేం చెయ్యాలరా అని అంటూ ఉంటే, అత్తయ్య డీలర్కైతే ఉన్న పళంగా మనం 25 లక్షల రూపాయలు కట్టాలి, దాన్ని మీరు ఎలా అరేంజ్ చేస్తారో చేసుకోండి, ఇక నా వల్ల అయితే కాదు అంటే, అదేంటమ్మా నా వల్ల కాదంటావు, మీ నాన్నకి ఫోన్ చేసి అడుగు అంటే ఆయన జైలు నుంచి రాలేదు అని అంటుంది. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు, అసలు మీ నాన్నంటూ ఉన్నాడా లేదా అని మొదలు పెడుతుంది. ఈవిడ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా దగ్గరకు వస్తుందా అని అనుకుంటూ ఇన్నాళ్ళు అంటే మీనా బాలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీదకి టాపిక్ డైవర్ట్ చేసేదాన్ని, ఇప్పుడు ఎవరున్నారని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయాలి, ఏంట్రా భగవంతురా అనుకుంటూ ఉన్న టైంలోనే నాకు అనవసరం రోహిణి, 25 లక్షల రూపాయలు తీసుకొచ్చి నువ్వు ఆ డీలర్కి కట్టు, నాకు అనవసరం ఇదంతా అంటూ ఉంటుంది. అత్తయ్య నేను కూడా కట్టలేను, నా వల్ల కాదు అంటుంది. మీ నాన్న దగ్గర 300 కోట్లున్నాయని చెప్పావుగా, మరి ఇప్పుడు నా వల్ల కాదంటావేంటి, వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి కట్టు, నాకు అనవసరం అని చెప్పేసేసి ఇక ప్రభావతి గట్టిగా మాట్లాడేసరికి 300 కోట్లు కాదు 30 కోట్లు కాదు, అసలు మాకు నాన్నే లేడు అని చెప్పని నోరు జారుతుంది. ఏంటి నాన్న లేడా అంటుంది ప్రభావతి. నాన్న లేడు అంటే లేడని కాదత్తయ్య, మా నాన్న ఇంకా ఇవ్వడు అని చెప్పి అంటూ ఉంటే, చాలా బాగుంది, మొత్తం మీద అన్ని నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి అంటూ సత్యం బయటకు వెళ్తుంటే, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది ప్రభావతి. తెలుస్తాయి, అన్నీ తెలిసినప్పుడు ఆ రోజున బాధపడదుగానిలే అంటూ వెళ్ళిపోతాడు. ఇక బాలు మీనా వాళ్ళ దగ్గరికి వచ్చి విషయం చెప్పేసరికి బాలు అయితే, నాన్న ఇదిగోండి 25 లక్షలకు చెక్ రాసిచ్చాను, డబ్బు డ్రా చేసి డీలర్కు కట్టేసి షాప్ క్లోజ్ చేసేయండి, వాడిని ఏదో ఒక ఉద్యోగం చూసుకోమనండి, ఎందుకంటే మనం ఎంత చెప్పినా అమ్మ మారదు, వాడు మారడు, ఇక అంతే అని చెప్పేసి బాలు అనేసరికి ఒక్కసారిగా సత్యం చాలా సంతోషపడతాడు. 25 లక్షల రూపాయల చెక్ అవలీలుగా రాసిచ్చే స్థాయికి నా కొడుకు ఎదిగాడంటే ఇంతకంటే నాకేం కావాలరా అంటూ ఉంటే, మంచి టర్నోవర్ జరుగుతోంది నాన్న, కార్స్ కూడా పెరిగాయి, ఏజెన్సీ కూడా మంచి నేమ్ వచ్చింది, దాంతో రెప్యుటేషన్ తోటి చాలా మంచిగా డెవలప్ చేసుకోగలుగుతున్నాం, ఇదే కాకుండా ఇంకొక 2-3 చోట్ల కూడా మనం బ్రాంచెస్ స్టార్ట్ చేసాం కదా, సో మీనా ట్రావెల్స్ ఇప్పుడు దశ దిశలా వ్యాపిస్తోంది, నేషనల్ వైడ్గా ప్లాన్ చేస్తున్నాను అంటాడు.
చాలా బాగుందిరా, చాలా సంతోషంగా ఉంది అంటాడు సత్యం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.